హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే వీకెండ్ స్టార్ట్ అయిపోయింది అండ్ సాటర్డే నాకు ఇట్లా రెగ్యులర్ డెంటల్ చెకప్ ఉండే నేను దానికోసం వెళ్తే భరత్ ఐషు వాళ్ళకు కావాల్సినవన్నీ కొద్దిగా షాప్ చేయడానికి వెళ్ళారు. యాక్చువల్గా మీరు ఆ చైర్స్ చూస్తే ఇంతకుముందు వేరే కుషన్స్ ఉండేవి. నేను చాలా శుభ్రంగా పెట్టుకోవాలి అని చెప్పి వాటిని తీసుకెళ్ళి వాష్ చేస్తే మొత్తము చిరిగిపోయి పీస్ అయి బయటికి వచ్చాయి. సో నేను అమెజాన్లో ఆర్డర్ చేస్తే అవి మాకు సరిపోలే. ఇంకా వాల్మార్ట్లో ఏవో ఉంటే భరత్ తీసుకొచ్చాడు, అవి సరిపోయింది మెజర్మెంట్స్. అండ్ ఇంక అందరం అట్లా బయట కూర్చొనున్నాం. ఐషు ఆడుకుంటుంది. మేము వచ్చే వరకు అమ్మ మా కోసం రాగి ముద్ద, పప్పుచారు అవన్నీ చేసి పెట్టేసింది ఇంట్లో. రాగి ముద్ద రెండు చపాతీలు చేస్తున్నావా? చపాతీ లాంటివి ఏమకు మీ నాన్నక నీకు కూడా నాకు కూడా ఇస్తావా? నేను ఇట్లా ఇస్తారు మామా. సౌఖ్యతకి న్యూ స్టాక్ వచ్చింది, సో అదంతా చెక్ చేసుకుంటాను. ఒక్క నిమిషం చూపిస్తున్న ఫస్ట్ చూపి. ఓకే, నెక్స్ట్. అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా చాలా 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 బాగుంది. సో వెరీ సూన్ నేను పేజ్ లో అప్లోడ్ చేస్తా. బామ్మ భయపడ్డారా, అందరు భయపడ్డారా, అందరు భయపడ్డారు, అత్త అందరు భయపడ్డారు. హల్క్ మామా, హల్క్. ఓకే ఓకే, నెక్స్ట్ సారి చూపినానా. వాళ్ళిద్దరు షాక్ అయి ఎవరు వేసుకుంటారు అట్లా? అలా ఎవరు వేసుకుంటారు చెప్పు, నీకు తెలుసు, నీకు ఇష్టం చూడు. యశోద అమ్మ వేసుకుంటుందా అలా? నా తల్లి. ఇప్పుడు ఎవరు? ఇట్లా యశోదం వేసుకుంటారు, పెట్టుకుని అది వేసుకుని ఇట్లా వేసుకుని ఉంటుంది. అమ్మమ్మకి ఏం చెప్తున్నావు చెప్పు. నువ్వు ఈరోజు డ్రైవ్ చేస్తున్నావని. నువ్వేం చెప్పావు ఇందాక? నువ్వు బిడ్డ డ్రైవ్ చేస్తుంది అని. ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ కూడా నాకు తెలియదు. నేను సియాటర్లో అయితే అసలు డ్రైవ్ చేయలేదు. ఒక 4 to 5 years తర్వాత మళ్ళీ డ్రైవ్ చేసా. ఈరోజు 50 miles డ్రైవ్ చేసా. చాలా పెద్ద టాస్క్. యాక్చువల్గా నేను డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసింది కూడా ఏదో మైండ్లో కన్వర్జేషన్ వచ్చినప్పుడు ఐషాని భరత్ని అడుగుతుంది, నాన్న గర్ల్స్ డ్రైవ్ చేయరు కదా, ఓన్లీ బాయ్సే డ్రైవ్ చేస్తారు అని. ఎందుకమ్మా అట్లా అడిగేవంటే మరి అమ్మ డ్రైవ్ చేయదుగా అని చెప్పింది. అప్పుడు నేను చెప్పాలి, లేదు నాన్న నేను డ్రైవ్ చేస్తాను, నేను ఎందుకో మానేసా, తెలీదు సమ్ XYZ రీజన్ నేను అట్లా మానేసా. నాకు ఇంతకు ముందు చేయాలి అనుకున్న ఐషాని చిన్నగా ఉంది, కార్ సీట్లో ఉంది, నాకు ఆ టెన్షన్ వచ్చేది, చాలా భయం అనిపించేది స్టీరింగ్ పట్టుకున్న వెంటనే. ఎందుకులే అని చెప్పి అసలు మానేసా. ఇంకా తర్వాత అసలు డ్రైవే చేయలేదు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసా. పోదమ్మా. గణేష్ టెంపుల్లో మస్ట్ అండ్ షుడ్ ఐషానికి లడ్డు కావాలి. అది తను ఏమనుకుంటుంది అంటే, గణేష్ నా కోసం లడ్డు పెట్టుకొని వెయిట్ చేస్తున్నాడు, నేను కొనుక్కోకపోతే తినకపోతే ఫీల్ అవుతాడు అని ఫీల్ అవుతూ ఉంటుంది. అదే అనుకుంటుంది. గణేష ఇట్లా చేతిలో లడ్డు మోదకం పెట్టుకొని నా కోసమే వెయిట్ చేస్తున్నాడు అమ్మా అంటది. దాని చిన్న బ్రెయిన్కి అట్లనే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా వెళ్ళిన వెంటనే మేము లడ్డు అయితే తీసేసుకుంటాము అక్కడ. అదే తీసుకొని తన కోసం తన లడ్డు తనకి సపరేట్ ఇచ్చేసి ఇంకా మేమందరం ఒక లడ్డు షేర్ చేసుకుంటున్నాం. మా టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఐషాని మెషిన్ కూడా కంప్లీట్ అయింది. ఆమె లడ్డు అమ్మకు వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి అయితే పటేల్కి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ అండ్ అక్కనే పక్కన ఎగ్గో హలీక్ ఉంటుంది, అది మాకు షికాగోలో అలవాటు, మంచిగా ఉంటుంది. సో అక్కడ డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాం. నీ మనవరాలేది వస్తుంది, షూ వేస్తుంది.
అమ్మ ఎప్పుడు వెళ్తున్నావు ఇండియాకు చెప్పు నువ్వు. May 15th వెళ్తుంది మా మమ్మీ. ఇంకా ఆల్మోస్ట్ ఒక 15 days. మంచిగా అందుకే మంచిగా బ్లష్ అయిపోతుంది ఫేస్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయి వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్తున్నాను కదమ్మా. లేదమ్మా, ఏది నా బుడ్డి పిల్ల. అదే కదా. నాన్న ఇక్కడ కాదు నాన్న. అమ్మా ఇద్దరు ఇక్కడ లైన్ లో ఉందండి. అరే ఇక్కడేందిరా లైన్. ఉన్నాయి. నేను కూడా సరే. నేను అమ్మ మాట్లాడుతున్నా. ఓకే అమ్మా నువ్వు మై లైన్ లీడర్. కమ్ ఆన్. ఓకే ఐ యామ్ యువర్ లైన్ లీడర్. ఓకే లెట్స్ గో. లైన్ లీడర్ నువ్వు వెళ్ళిపోవాలి ఇంకా. లెట్స్ గో. లేకపోతే మా పంచాయతీ ఇప్పటికి తేలేటట్లేదు. అందుకే ఐషాని ఎత్తుకొని వచ్చి మీరు లైన్ లో నిల్చోండి. ఇక్కడ లైన్ లీడర్ ఎవరు? స్కూల్లో చేసినవన్నీ మంచిగా వచ్చి ఇంట్లో చేస్తాం. అండ్ ఇంకా మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అంతా కూడా వచ్చేసింది ఎగ్గహాలిక్లో. తినేసి మెల్లగా అండ్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. సరేలే, నువ్వు ఇండియాకి వెళ్తే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తావు? నేను మామ ప్యూర్ బీకుతా. మామ బియర్ బిగుతావా? ఎవరిది, చిన్నదా రాజాదా? మామ ఏ మామది? ఇద్దరిది. ఇద్దరిది రెండు చేతులతో బిగుతావా? యా చెరొక చేత్తో? యా సరే వస్తున్నా కాసుకోండి మామలు అని చెప్పు. చెప్పు మామకు పంపిద్దాం ఇది. వస్తా మామని బియర్ బీకుతా. పంపమని ఇండియా నుంచి నీకోసం రౌండ్ నూడిల్స్. రౌండ్ నూడిల్స్ అడిగావా? మరి ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేస్తావా? నూడిల్స్ చూడు నీకు ఎన్ని పంపాడు. 1 2 3 4 5 6 7 8 నీకోసము 8 నూడిల్స్ పంపాడు మామా. ఓకేనా? ఐషానికి ఇట్లా నూడిల్స్ లాంటివి ఇష్టం. ఇవి నాట్ విత్ మైదా, ఓన్లీ వీక్ తో అలా చేశారు. అందుకే నేను ఇంకా తెచ్చి మా తమ్ముడికి పంపమంటారు. పంపించినప్పుడంతా వాడు కూడా గుర్తు పెట్టుకొని పంపిస్తాడు. ఈసారి మేము తెప్పించుకున్న స్వీట్స్ అన్ని యూజువల్ గా వెల్లంకి నుంచి తెప్పించుకుంటాం కదా. నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా రీల్స్ కాదు, ఇది ఇన్స్టాగ్రామ్ రీల్ కాదు, ఎక్కడి నుంచమ్మో మా బాబాయ్ చెప్పాడు. మూసాపేటలో ఒక షాప్ ఉంటది, అక్కడే ఫ్రెష్ గా చేస్తుంటారు, చాలా బాగుంటాయి, ఎప్పుడైనా స్నాక్స్ కి ట్రై చేయండి అని చెప్పి. అది తీపి కబురు అని చెప్పి. ఓకే నాన్న. ఇంకా ఈ మమ్మీ చనిది నేను తీసుకోదమ్మా చెప్పాలి. నేను ఒక బ్లాగ్ చేసి అట్లనే చేద్దాం నాన్న. బ్లాగ్ ఒకటి చేసిస్తా. నో అమ్మా. గవ్వలు గవ్వలు. థ్యాంక్స్ ఐషాని. నో చూడు రేగి వడలా? యా ఇవి నాకు ఇష్టం కదా. యా మూసాపేటలో ఉంటది తీపి కబురు అని చెప్పి మా బాబాయ్ చెప్పాడు. అక్కడికి మా పెద్దమ్మ చిన్న వెళ్ళి కొనుక్కొని వచ్చాడు. ఇది కూడా నేను కూడా ఫస్ట్ టైం ఎప్పుడు తెచ్చి తినలేదు అక్కడి నుంచి. చూడాలి ఎలా ఉంటాయో. సరేనా? చిన్న ప్యాకెట్ ఉంటన్నా. పెద్ద ప్యాకెట్. ఇది ఎవరి కోసం? అమ్మమ్మతో ఓపెన్ చేసుకుని తింటా. ఉంది ఏమైంది? ఇది ఓపెన్ చేసుకుని తినిపో అమ్మమ్మతో. సో ఈ స్వీట్స్ అన్ని కూడా అక్కడి నుంచే. ఈ రోజు మార్నింగ్ నుంచి మేమందరం వెయిట్ చేస్తున్నాం డిహెచ్ఎల్ కొరియర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. లేట్ వచ్చింది, ఈవినింగ్ వచ్చింది. అదేంటది? గవ్వలు ఓపెన్ అవుతుంది. గవ్వలు తిన్నా. గవ్వలు అయితే చాలా బాగుంది. ఇది అంతా నెయ్యి వచ్చేస్తుంది. ఇది ఇట్లా చేస్తారు కదా బీట్ స్వీట్, ఇది భరత్కి చాలా ఇష్టము. అండ్ ఇదేం ప్రమోషన్ కాదు, అన్ని వీళ్ళవే తెప్పించుకున్నారు. ఏదైనా ప్రమోషన్ అనుకుంటారేమో. మా ఇంట్లో వాళ్ళు అక్కడి నుంచి కొని నాకు కొరియర్ వేశారు.
మోస్ట్ ఆఫ్ ది టైం మా ఇంట్లో కూడా చెక్కలు అది బాగానే వస్తాయి, కానీ ఒక్కొక్కసారి చాలా గట్టిగా వస్తాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా చాలా బిజీగా అయిపోయారు. మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు విష్ణు, స్వాతి, పెద్దమ్మ అయితే కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ వస్త్ర మందిర్ అండ్ సౌఖ్యద మీకు ఇప్పటివరకు మీకు వచ్చిన బ్లౌజెస్ మీరు చాలా మంది పెట్టారు, ఫిట్టింగ్ చాలా బాగుంది అట్లా అని చెప్పి అవన్నీ దగ్గరుండి మా పెద్దమ్మే చేపిస్తుంది. సో వాళ్ళ టైం అంతా దీంతోనే అయిపోతున్నాయి. ఇంట్లో ఇంకా చేయనీకి అట్లా కుదరడం లేదు. అండ్ టేస్ట్ అయితే నేను ఒకటి తిన్నా, మనం తినదింది గవ్వలు చాలా బాగుంది, కానీ ఇంత పెద్దగా ఉన్నాయి. ఒక గవ్వనే ఇంత పెద్దగా ఉంది. యూజువల్ గా మనం ఇంట్లో చిన్న చిన్న వేసుకుంటాం కదా. తిను బంగారు, నీకోసమే పంపింది మా అమ్మ, తిను. ఎట్లుంది రాజా? No, I'm not a అరిసెలు ఫ్యాన్. No. ఇప్పుడైతే నాకు ఆల్రెడీ డబ్బాలు కూడా చాలా ఇష్టం కాబట్టి నేను ఇవన్నీ తెప్పించుకొని పెట్టుకున్నాను, నా స్నాక్స్ అన్ని సేవ్ చేసుకుందాము అని చెప్పి. అండ్ ఇంకా మొత్తం ఈ డబ్బాలలో ఫిల్ చేసి నేను కొత్తగా చేయించుకున్న ప్యాంట్రీలో సర్దేస్తాను. నేను ఎందుకు ప్లాస్టిక్ తెప్పించానంటే ఐషానికి ఇప్పుడు నేను చెప్పాను అది ప్యాంట్రీ దాంట్లో స్నాక్స్ ఉంటాయి అని చెప్పి, వెళ్ళి తీసేస్తే గాజు అయితే కింద పడి ఒకవేళ పగిలినా తను హర్ట్ అయినా ఎందుకు, ప్లాస్టిక్ అయితే జస్ట్ పగిలిపోతుంది, పిల్ల హర్ట్ అవ్వదు కదా, అందుకని చెప్పి ఇవి తెప్పించుకున్నా. నీకు ఏ హైట్ అందితే ఆ హైట్ లో పెట్టేసి నన్ను ఒక్కొక్కరు తీసుకెళ్ళాను, నీకు బరువు అవుతుందేమో ఒక్కొక్కరు తీసుకెళ్ళి, ఓకేనా? వెళ్ళు నా తల్లి వెళ్ళు. అండ్ అదంతా అయిపోయాక స్నాక్స్ అన్ని కూడా నేను తెప్పించుకోవడానికి రీజన్ మా మమ్మీ ఇంకా వెళ్ళిపోతుంది కదా, మంచిగా ఈ 4 months ఆల్మోస్ట్ నేను చాలా తక్కువ కుక్ చేశాను. మా అమ్మ బాగా వండి పెడుతుంటే తింటున్నా. నాకు అసలు ఆల్రెడీ ఇప్పుడే ఇంకా అది స్టార్ట్ అయిపోతుంది కదా, హోమ్ సిక్కో మామ్ సిక్కో ఏదో స్టార్ట్ అయ్యి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అట్లా అంటూ ఉన్నా. అండ్ ఇంకా అమ్మకు ఉలవ చారు ఇష్టము అని చెప్పి అమ్మ ఇక్కడ ఉలవ చారు, ఆలు ఫ్రై అవన్నీ కూడా చేసి పెట్టేసింది. అండ్ తర్వాత అయితే కాస్కోకి వెళ్ళాము. సో ఇట్లా కాస్కో స్టాప్ కంపల్సరీ ఉంటుంది, మేము వెళ్ళిన అమ్మ వాళ్ళు వచ్చినా కూడా. బట్ చాక్లెట్స్ అవైతే ఏం తీసుకోవడం లేదు అసలు. ఈ మధ్య ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా తక్కువే ఉంటున్నాయి తీసుకెళ్ళేవి, అక్కడి నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటూ ఉన్నాము. ఇంకా నేను మా తమ్ముడికి కావాల్సిన కొన్ని సప్లిమెంట్స్ అవి ఇవి తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి తీసుకున్నాను. అండ్ అక్కడి నుంచి అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. ఓపిక లేకుండా ఉండేవరికి తినేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అలా రెస్టారెంట్కి వెళ్ళాము. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share. And ante kakunda go and check out my Instagram main page Durga Arimala and Saukyada kuda. Bye bye.